రోజే అతిపెద్ద అమావాస్య ఆదివారం చాలా పవర్ఫుల్ కాబట్టి మీరు ఉప్పుతో రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీకు ₹1,00,00,000 అప్పున్నా కూడా అది వెంటనే కరిగిపోయి మీకు ధనం ప్రవాహం లాగా వచ్చి పడుతుంది. ఎందుకంటే అమావాస్య అనేది పరిహారాలకు పెట్టింది పేరు. అమావాస్య రోజున చేసే పూజలకు కావచ్చు, పరిహారాలకు కావచ్చు, 1,00,00,000 రెట్ల ఫలితం అనేది ఉంటుంది. ఈ ఉప్పు పరిహారం మీరు రాత్రి 12 గంటల్లోపు చేసుకోండి. మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు, మౌని అమావాస్య అంటారు. ఈ అమావాస్య మనకు ఉత్తరాయణంలో వస్తుంది కాబట్టి అందులో ఆదివారంతో కూడుకొని రావటం ఇంకా గొప్ప విశేషం కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి. ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. అలాగే ఈరోజు లక్ష్మీదేవి పుట్టినటువంటి రోజు కాబట్టి లక్ష్మీదేవికి సరిసమానమైనటువంటి ఉప్పు ఈ ఉప్పు పరిహారం అనేది మీ యొక్క తలరాతనే మారుస్తుంది. మీకు 4 దిక్కుల నుంచి ధనం దూసుకొచ్చేలా చేస్తుందన్నమాట. మీకున్నటువంటి అప్పుల సమస్యల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, అలాగే నరదిష్టి ప్రభావం నుంచి బయటపడేస్తుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారం ఏంటంటే మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది. అమావాస్య పరిహారాలకు పెట్టింది పేరు. అందులో ఈ అమావాస్యకు శక్తి అనేది రెట్టింపుగా ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి అమావాస్య అలాగే మనకు ఆదివారంతో కూడుకొని రావటం వలన దీనికి ఏంటంటే శక్తులు అనేవి రెట్టింపుగా ఉన్నాయి అన్నమాట. ఈ అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు, మౌని అమావాస్య అంటారు, పుష్య అమావాస్య అంటారు. మనకి ఈ అమావాస్య ఆదివారం వచ్చింది కాబట్టి అందరు ఇళ్ళకాడు ఉంటారు కాబట్టి ఇలాంటి పొరపాట్లు అనేవి చేయమాకండి. ముందు నాన్ వెజ్ అనేది తెచ్చుకొని తినకూడదు. ఆదివారం అనగానే గవక్కన నాన్ వెజ్ తెచ్చుకొని తింటారు. కానీ మనకు అమావాస్య కాబట్టి నాన్ వెజ్ అనేది తినకూడదు. అలా తినటం వలన అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి. లేనిపోని జబ్బులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజున నాన్ వెజ్ వండకూడదు, తినకూడదు. వీటితో పాటుగా ఏంటంటే జుట్టు కత్తిరించుకోవటము, గోల్డ్ కొరుక్కోవటము, మగవాళ్ళైతే షేవింగ్ చేయించుకోవటము, హెయిర్ కటింగ్ చేయించుకోవటము, నలుపు రంగు బట్టలు వేసుకోవటము, 4 దిక్కులు కలిసేటటువంటి రోడ్డుకు వెళ్ళటము, ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు. బయటికి ఎక్కడికైనా వెళ్ళొస్తే శుభ్రంగా కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి. ఎందుకంటే చాలామంది కూడా చెడు ప్రయోగాలు చేసుకొని అంటే దిష్టి తీసేసుకొని నిమ్మకాయలని, ఉప్పని, వెంట్రుకలని, మిరపకాయలని రోడ్ల మీద వేస్తూ ఉంటారు. వాళ్ళ చెడు ఏంటంటే మన వెంట పడి పట్టి పీడించే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి శుభ్రంగా కాళ్ళు కడుక్కొని లోపలికి రండి. అలాగే రేపేంటంటే ఇంటి ముందర ఒక గుమ్మడికాయ కట్టుకోండి. బూడిది గుమ్మడికాయ ఉంటుంది కదా, ఆ గుమ్మడికాయని తీసుకొచ్చుకొని పసుపు రాసేసి చక్కగా కుంకుమ బొట్లు పెట్టేసేసి మీరు ఇంటి ముందర అంటే గుమ్మానికి గుమ్మడికాయ కనుక వేలాడ తీసినట్లయితే మీ ఇంటి మీద ఉన్నటువంటి నరదృష్టి, చెడు చూపు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి అన్నమాట. ఇక వీటితో పాటుగా మీ ఇంట్లో పిల్లలున్న పిల్లలైతే మొలతాడు కట్టండి, నల్ల మొలతాడు. అమావాస్య రోజున నల్ల మొలతాడు కడితే దిష్టి ఏదన్నా ఉంటే తొలగిపోతుంది. అలాగే ఆడవారు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, కాలికి నల్లదారం కట్టుకోండి. అమావాస్య రోజున అలా కట్టుకోవటం వల్ల ఏంటంటే నరదృష్టి నుంచి తేలిగ్గా బయటపడగలుగుతారు. అలాగే అమావాస్య అంటే లక్ష్మీదేవి పుట్టినటువంటి రోజు కాబట్టి రేపు ప్రతి ఒక్కరూ కూడా తల మీద నీళ్లు పోసుకోండి. షాంపూ పెట్టి రుద్దుకోకూడదు. తల మీద నీళ్లు పోసేసుకొని చక్కగా లక్ష్మీదేవి ముందర దీపం వెలిగించండి. నువ్వుల నూనెతో కానీ లేదా ఆవు నెయ్యితో కానీ చక్కగా దీపం వెలిగించండి. ఇల్లంతా కూడా ఉప్పు నీటితో తుడుచుకొని చక్కగా దీపం అనేది వెలిగించుకోండి. ఇంకా గుమ్మానికి మీరు వేపాకులు తోరణాలు కట్టుకుంటే అమావాస్య వల్ల వచ్చే చెడు కీడు ఏది తగలకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీ మీద, మీ ఇంటి మీద ఉంటుంది. నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది అన్నమాట. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి. ఇల్లంతా కూడా కాస్తంత పసుపు నీటిని చల్లుకోండి. రాళ్ళ ఉప్పు ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చుకోండి ఇంటికి. రాళ్ళ ఉప్పు ప్యాకెట్ ఒకటి, పసుపు ప్యాకెట్ ఒకటి, అలాగే యాలుక్కాయలు అవ్వచ్చు, ఇలాంటివి లక్ష్మీ గవ్వలు అంటే పసుపు రంగులో ఉన్నటువంటి గవ్వలు ఇవి మీరు ఇంటికి కొనుక్కొచ్చుకుంటే ఆ రూపంలో లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. చక్కగా వాటిని తీసుకొచ్చుకొని మీరు పూజలో పెట్టుకుని తర్వాత వంటల్లో వాడుకోవచ్చు, పరిహారాలకు ఉపయోగించుకోవచ్చు అనమాట. ఈ లక్ష్మీ గవ్వలు పసుపు రంగు గవ్వలు ఉంటాయి కదా, ఇవి 4 తీసుకొచ్చుకొని లక్ష్మీదేవి పటం దగ్గర పెట్టుకొని చక్కగా దీపారాధన చేసుకొని తర్వాత ఆ 4 గవ్వలని ఒక ఎరుపు రంగు వస్త్రంలో కట్టుకొని దాన్ని బీరువాలో మీరు డబ్బులు పెట్టుకునేటటువంటి ప్లేస్లో పెట్టుకోవటం వల్ల మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఈ చిన్న నియమాలు అనేవి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. మీరేం చేస్తారంటే ఒక గాజు బౌల్ కానీ లేకపోతే ఒక మట్టి ప్రమిది కానీ తీసేసుకొని చక్కగా అందులో ఎడమ చేత్తో వచ్చేటప్పుడు ఒక గుప్పెడు ఉప్పు అందులో వేయండి. ఎడమ చేత్తో వేయండి, గుర్తుపెట్టుకోండి. వేసేసి గల్లులుప్పు అంటారు చూడండి, రాక్ సాల్ట్, రాళ్ళ ఉప్పు, గల్లులుప్పు. మెత్తటి సాల్ట్ అనేది మాత్రం పరిహారానికి పనికిరాదు. రాక్ సాల్ట్, గల్లులుప్పు తీసుకోండి. అది తీసుకొని ఆ ఉప్పు అందులో వేసేసి దాంట్లో చిటికెడంత పసుపు, చిటికెడంత కుంకుమ,
దానితో పాటుగా ఆవాలు ఉంటాయి కదా, నల్ల ఆవాలు, ఆ ఆవాలు కూడా 1 స్పూన్ అనేది వేసేసేయండి. 1 స్పూన్ ఆవాలు వేసేసి తర్వాత దాని మీద మీరేంటంటే 4 లవంగాలు పెట్టేసేసేయండి. 4 లవంగాలు ఏంటంటే 4 దిక్కుల నుంచి వచ్చే సమస్యలను తీసేయటానికి. వీటితో పాటుగా దాని మీద ఏంటంటే ఒక 11 రూపాయలు పెట్టేసేసేయండి. 11 రూపాయలు అనేవి మనకు సంఖ్యాశాస్త్రంలో 11 అనేటటువంటి నెంబర్కి చాలా పవర్ అనేది ఉంది. 11 రూపాయలని పెట్టడం వల్ల ఏంటంటే మనకు బాగా కలిసి వస్తుందన్నమాట. మనకు ఈ 11 అనే సంఖ్యకు వెనకటి రోజుల నుంచి చాలా ప్రాధాన్యత అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఒక 11 రూపాయలు, 5 రూపాయల బిళ్ళలు, 1 రూపాయి బిళ్ళ కావచ్చు, ఒక 10 రూపాయల బిళ్ళ, 1 రూపాయి బిళ్ళ కావచ్చు, అట్లా పెట్టేసేసేయండి. అట్లా పెట్టేసేసి మీరేం చేస్తారంటే లక్ష్మీదేవి దగ్గర రేపు దీపారాధన చేసుకొని నమస్కారం చేసుకొని కాసేపు అక్కడ ఆ బౌల్ని అట్లాగే ఉంచేసేసేయండి. అట్లా ఉంచేసేసి చక్కగా నమస్కారం చేసుకున్న తర్వాత ఇక ఆ బౌల్ని మీరేం చేస్తారంటే రాత్రంతా కూడా, అంటే ఫస్ట్ ముందు ఒకసారి లక్ష్మీదేవి దగ్గర దండం పెట్టుకొని ఇల్లంతా కూడా ఒకసారి చూపించండి, ఇల్లంతా కూడా తిరగండి. అలా తిప్పిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ బౌలుని తీసుకెళ్ళి మీ ఇంటికి ఈశాన్యం దిక్కులు పెట్టేసేసేయండి. అలా పెట్టేసేసి ఆ రాత్రంతా కూడా అంతే ఉంచేసేసేయండి. అలా ఉంచటం వలన మనం అందులో వేసినటువంటి పసుపు కుంకుమలు, పసుపు మంగళకరమైనది, శుభప్రదమైనది. మనకు కుంకుమ వచ్చేటప్పటికి ఎరుపు రంగులో ఉంటుంది, చెడునంతటిని కూడా తీసేస్తుంది అనమాట. అందులో వేసినటువంటి ఆవాలు అనేవి మనకు పరిహార పరంగా ఆవాలు అనేవి శని దోషాలను తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఆవాలు అనేవి ఈ అమావాస్య వల్ల వచ్చే కీడును చెడును మొత్తాన్ని తీసేసి మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయి అన్నమాట. ఇంకా వీటితో పాటుగా ఈ 11 రూపాయలు అనేవి మనకు ధనాకర్షణ బాగా పెంచుతాయి. లవంగాలు ఏంటంటే 4 లవంగాలు తీసుకున్నాము, 4 దిక్కుల నుంచి వచ్చేటటువంటి సమస్యలను తీసేసి మనకు బాగా కలిసి వచ్చేలా చేయడానికి ఈ పువ్వు ఉన్నటువంటి లవంగాలు చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. మనము ఇల్లంతా ఒకసారి చూపించినప్పుడు చెడిపోయిద్ది. అలాగే మనం రాత్రి అంతా కూడా ఈశాన్య దిక్కును ఉంచడం వల్ల ఏంటంటే మనకి ఇంకా ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఉన్నా కూడా అదంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది అనమాట. కాబట్టి చక్కగా అలా ఉంచేసేసేయండి. అలా ఉంచేసిన తర్వాత మీరేం చేస్తారంటే మరుసటి రోజు ఉదయాన్న ఆ 11 రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్ళి చక్కగా మీ ఇంట్లో మీ పర్సులో కానీ లేకపోతే బీరువాలో కానీ పెట్టుకోండి. అలా పెట్టుకోవటం వల్ల ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి చెడు అంతా కూడా పూర్తిగా ఆ ఉప్పు కావచ్చు, అందులో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా లాగేసుకుంటాయి. అలా ఈ డబ్బు ఏదైతే ఉందో ఈ డబ్బు మాత్రం డబ్బుకు ఎటువంటి మైల్ అనేది అంటదండి. అంటే ఎటువంటి దిష్టి అనేది కూడా డబ్బును తాకదు. ఆ డబ్బుకి ఏంటంటే అంటే మన ఉప్పులో ఉంచడం వల్ల ఏంటంటే మనకు సంపాదన పెంచడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి, బాగా కలిసి వచ్చేలా చేస్తాయి అన్నమాట. కాబట్టి ఆ డబ్బును తీసుకెళ్ళి పర్సులో కానీ బీరువాలో కానీ పెట్టుకోవటం వల్ల మీకు బాగా కలిసి వచ్చేలా చేస్తాయి. ఇక తెల్లవారాక ఏంటంటే ఈ పరిహారం మీరు చీకట పడ్డాక చేసుకోండి. సాయంత్రం అమావాస్య రోజున సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి 12 గంటల లోపు చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. ఇక మరుసటి రోజు ఉదయాన్ని అందులో వేసినటువంటి ఉప్పు, ఆవాలు, పసుపు, కుంకుమ, లవంగాలు వాటిని మాత్రం పారే నీళ్ళల్లో కానీ లేదా ఎవరు తొక్కని చోటుల్లో కానీ పడేసేసేయండి. అలా చేయటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి అన్ని సమస్యలు కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి మీకు విపరీతంగా కలిసి వస్తుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకొని అద్భుతమైనటువంటి రిజల్ట్ను పొందండి. అలాగే రేపు ఏంటంటే బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని రావటం మర్చిపోవద్దు. ఈ రోజున నల్ల నువ్వులను ఇంటికి తీసుకొచ్చుకోకూడదు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. చక్కగా ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి. అర్థమైంది కదా ఉప్పుతో ఏం చేయాలి ఏంటనేది. మన వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు ఉపయోగించుకుంటారు. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.